హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. ఈరోజు మనం అడగబోయే సినిమా టాపిక్ వచ్చేసి పాకిస్తాన్ మొక్కకు చైతన్య సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకే ఏంటా అని అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంట మావా, శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్తో అల్లుకున్న కథగా ఈ మూవీని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం గీతా ఆర్ట్స్లో తాండేల్ అనే మూవీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. మరి మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ కొట్టండి, మీకే యూస్ మరి, సరేనా? ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, చందు మొన్నటి డైరెక్షన్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ బేస్ మీద స్టోరీని రాసుకున్నారు మూవీ టీం. బంగాళాఖాతం ఫిషర్మెన్ కమ్యూనిటీ నేపథ్యంలో మూవీ కథ ఉండబోతుంది. సముద్రంపై వేటకు వెళ్ళి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైలు శిక్ష అనుభవించిన ఖైదీగా చైతన్య క్యారెక్టర్ ఉండబోతుంది. రీసెంట్గా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ఇంటెన్స్ ఆఫ్ తాండేల్ పేరుతో రిలీజ్ చేశారు భయ్య. ఈ గ్లిమ్స్ని చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసి కథ ఎలా ఉండబోతుంది అనేది చందుమోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. నాగ చైతన్య రఫ్ లుక్లో చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని మూవీలో చూడబోతున్నామని గ్లిమ్స్లో చూస్తుంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. పక్కా ఉత్తరాంధ్ర యాసలో రాసిన డైలాగ్స్ కూడా మూవీ ఎమోషన్స్ని క్యారీ చేసే విధంగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే ఫైట్గానే మూవీలో బలమైన ఎలిమెంట్ని ఆవిష్కరిస్తున్నారు. ఇక నాగ చైతన్య పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చే సీన్ కూడా చాలా హైలైట్గా ఉంది. జాతీయ జెండాని తాకుతూ, మా నుంచి విడిపోయిన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కను ముష్టిగా వేసిన మాకెంత ఉండాలి అని చైతు పవర్ఫుల్ డైలాగ్తో మెప్పించారు. ఇలాంటి ఎలిమెంట్స్ ఎప్పుడూ కూడా సినిమాకి సక్సెస్ఫుల్ ఫార్ములా. తాండేల్లో కూడా ఆ ఎలిమెంట్, ఎమోషన్స్ కనిపిస్తోంది. గ్లిమ్స్ ఎండ్లో బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నా అనే డైలాగ్ చైతు చెప్తుంటే సాయి పల్లవి క్యారెక్టర్ని రివీల్ చేశారు. ఆమె క్యారెక్టర్ కూడా మూవీలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది. తాండేల్ మూవీలో ఓ స్ట్రాంగ్ లవ్ స్టోరీని కూడా డైరెక్టర్ చందు గారు చూపించబోతున్నారు. ఈ సినిమాకి కార్తిక్ గారు కథ అందించారు. అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా చైతన్య కెరియర్లో బెస్ట్ మూవీగా తాండేల్ నిలిచే అవకాశం అయితే ఉందని కనిపిస్తోంది. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.